శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పెంచంగ పెరిగెన పృథివిపై కొండలు, విత్తిరా అడవుల వివిధ గతులా, కాలువల్ వెట్టిరా ఘన సముద్రములకున్, ఏతంబులెత్తిరా ఏరులకును, మేతలు వెట్టిరా మృగములకెందైన, మరి ఈత నేర్పిరా మత్స్యములకు, పెండ్లిండ్లు చేసిరా పెరయంగ పక్షులకు, పూసిరా వాసన పుష్పములకు, ఎవ్వరెవ్వరి పోషించిరెంచి చూడ, తలప నీదైన రక్షకత్వముగాక, కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ, విమల రవికోటి సంకాశ వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, ఈ జగత్తు ఇంత సౌందర్యముగా ఇంత వైవిధ్యముగా ఉండటానికి కారణం నీవేనయ్యా. మరి ఇంకెవరూ కూడా కాదు. ఎవరు ఇలా చేయగలరు? పెంచంగా పెరిగెనా పృథివిపై కొండలు, ఈ భూమి మీద ఇంతంత మహాపర్వతాలు, కొండలు ఇవన్నీ కూడా పెరిగాయంటే ఎవరన్నా వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? ఎవరన్నా వీటిని పెంచారా? ఇదంతా కూడా నీ యొక్క కృప, నీ సృష్టి. విత్తిరా అడవుల వివిధ గతులా, ఎన్నెన్ని మహారణ్యాలున్నాయి ఈ భూమిపైన. ఆ మహారణ్యంలో ఎన్ని చిత్ర విచిత్రములైనటువంటి మహావృక్షములు ఉన్నాయి. ఆ వృక్షాలన్నీ కూడా ఎవరు విత్తారయ్యా? ఎవరు ఆ మొక్కలు నాటారు? ఎవరు నీళ్లు పోసి పెంచారు? అంతా నీ యొక్క అనుగ్రహం, నీ యొక్క సంకల్పం. కాలువల్ వెట్టిరా ఘన సముద్రములకు, ఆ సముద్రానికి ఎక్కడెక్కడి నుంచో కాలువలు పెట్టి ఆ కాలువల్లోంచి నీళ్లన్నీ ప్రవహించి వచ్చి ఒక చోట ఉండేలాగా ఎవరైనా చేశారా? ఏమీ లేదు. అంతా నీ యొక్క సృష్టి, నీ కల్పన, నీ అనుగ్రహం. ఏతంబులెత్తిరా ఏరులకును, ఈ నదులలో ఇన్నెన్ని నీళ్లు ఉండటానికి కారణం ఎవరన్నా ఏతాములతో ఆ నీరంతా తోడి తెచ్చి పోశారా? లేదు. మేతలు వెట్టిరా మృగములకెందైనా, ఎన్ని మృగాలున్నాయి, ఎన్ని రకముల జంతువులున్నాయి ఈ భూమిపైన. వాటికి ఎవరైనా మేతలు పెట్టి వాటిని పోషించారా? లేదు. అంతా నీవే ఏర్పరిచావు. మరి ఈత నేర్పిరా మత్స్యములకు, ఆ సముద్ర జలాల్లో ఎన్ని మహామత్స్యాలుంటాయి, ఎన్ని లక్షల జీవరాశులు ఉంటాయి. వాటన్నింటికీ ఈత ఎవరు నేర్పారు? ఏ ఈత రాకుండా అవి ఎలా బ్రతుకుతాయని ఎవరు అనుకోవటం లేదు. ఆ ఈత వాటికి పుట్టిన తోడనే వచ్చేలాగా నీవే చేశావు. అంతా నీ సంకల్పం. ఎవ్వరూ నేర్పలేదు అన్ని లక్షల ఆ జలజంతువులకు ఈత. అంతా కూడా నీ యొక్క సంకల్పంతోనే అదంతా జరుగుతున్నది. పెండ్లిండ్లు చేసిరా పెరయంగ పక్షులకు, ఎవరైనా ఈ పిట్ట జంటగా జట్టు కట్టాలి, ఆ సంతానాన్ని అవి వృద్ధి చేసుకోవాలి, వాటి సంతానాన్ని అని ఎవరన్నా చేస్తున్నారా? పిట్టకి పెండి ఏమీ లేదు. అవే జట్టు కట్టుతున్నాయి, అవే సంతానాన్ని వృద్ధి పొందించుకుంటున్నాయి. అలా ఈ జగత్తుకి ప్రత్యేకమైనటువంటి శోభని తెస్తున్నాయి. పూసిరా వాసన పుష్పములకు, ఇన్ని సుగంధభరితములైనటువంటి ఈ పుష్పములకు ఎవరు తీసుకొచ్చి ఈ సుగంధాన్ని అలుముతున్నారు? ఎవరన్నా పూశారా? ఏమీ లేదు. ఈ సువాసన వాటి నుండి సహజముగా వ్యక్తమయ్యేలాగా నీవే సృష్టించావు. ఎవ్వరెవ్వరి పోషించిరెంచి చూడ, ఎవరిని ఎవరు పోషించారయ్యా? ఆలోచించి చూస్తే ఏమీ లేదు. ఇదంతా కూడా తలప నీదైన రక్షకత్వముగాక, ఇదంతా నీ కరుణ, నీ ప్రేమ, నీ కల్పన, నీ సృష్టి, నీ అనుగ్రహం. వీటితోనే నీవు ఈ సకల జగత్తుని కూడా ఇంత వైవిధ్యంగా సృష్టించావు. ఓం నమో వెంకటేశాయ.